మేడం చాలా సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే అందులో ముగ్గురు అబ్బాయిలు ఉండి ఒక అమ్మాయి కనుక ఉంటే ఆ అమ్మాయికి కనుక గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితమే మ్యారేజ్ అయిపోయి ఉంటే ఆ ఫాదర్ తనంతరం ఒకవేళ ఆయన చనిపోతే ఆస్తులు ఈ మధ్య ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కోట్లలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసినప్పుడు ఏదో నార్మల్గా ఏదో గిఫ్ట్ రూపంలో ఇచ్చి ఉంటారు. ఆ అమ్మాయికి మరి ఒకవేళ ఈయన వీలునామా ఒకవేళ ఎవరికి రాయకపోతే ఈ అమ్మాయిలు చాలామందికి తెలియక ఆస్తులు వదిలేసుకుంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సో డెఫినెట్లీ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే చెప్తుందో అమెండ్మెంట్స్ తర్వాత ఎవ్రీ విమెన్కి ఈక్వల్గా ఒక అబ్బాయితో సమానంగా అమ్మాయికి కూడా ఏదైతే ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో ఆస్తులో సమాన హక్కులు అనేవి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే ఎందుకు రిలేషన్స్ పార్ట్ చేసుకోవడము అని వీళ్ళు ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేయకుండా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే తెలియక. బట్ డెఫినెట్లీ ఒకవేళ తండ్రి వీలునామా కనుక రాయకుండా చనిపోతే అది ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉంటే డెఫినెట్గా కూతురికి కూడా దాంట్లో సగభాగం వస్తుంది. ఒకవేళ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అయినా కానీ చాలామంది ఏమనుకుంటారంటే అబ్బాయిలకే చెందుతుంది అనుకుంటారు. లేదు, అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి ఆ ప్రాపర్టీలో, ఆస్తిలో తనకు కూడా సగభాగం వస్తుంది.